హలో ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ, వెల్కమ్ బ్యాక్ టు మై స్టూడియో. ఈరోజు వచ్చేసి మంత్రాలయం గురించి చెప్తున్నాను. ఇది వచ్చేసి 1 డే ట్రిప్ ఫ్రమ్ హైదరాబాద్. ఇక్కడ రాఘవేంద్ర స్వామికి నిత్య పూజలు జరుగుతూ ఉంటాయి. రాఘవేంద్ర స్వామి బతికి ఉండగానే ఇక్కడ సమాధి అయ్యారు అట. నేను మంత్రాలయంకి స్కూల్ టైంలో వెళ్ళాను, మళ్ళీ ఇప్పుడే వెళ్ళడం ఆఫ్టర్ మెనీ ఇయర్స్. దట్ టు ఫర్ ఎ పర్పస్ వెళ్ళాను, స్పెసిఫిక్గా టెంపుల్ కోసం కాకుండా. ఎగ్జామ్ సెంటర్ పడితే వెళ్ళాను. నైట్ లింగంపల్లిలో ట్రైన్ ఎక్కితే మార్నింగ్ రీచ్ అయిపోయాను. మంత్రాలయంకి మా కర్నూలు నుంచి కూడా వెళ్ళొచ్చు, అది ఇంకా చాలా దగ్గర, 1 hour జర్నీ అలా. కానీ నాకు లీవ్స్ లేకుండా, సో 1 dayలో వెళ్ళి రావాలి అని డైరెక్ట్ వెళ్ళి ఎగ్జామ్ రాసేసి టెంపుల్ దర్శనం చేసుకొని మళ్ళీ రిటర్న్ అయిపోయాను. మార్నింగ్ రీచ్ అయ్యాక అక్కడే రైల్వే స్టేషన్లో స్టే చేసి ఫ్రెష్ అయ్యి ఎగ్జామ్కి వెళ్ళిపోయాను. న్యూ ప్లేస్ కదా, ఫుడ్ ఎక్కడ బాగుంటుంది అనుకుంటూ ఉంటే స్కూల్ ఫ్రెండ్ అన్నయ్యకి అక్కడ ఫ్రెండ్ ఉంటే తెచ్చి ఇచ్చారు. ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళే దారిలో నాకే కాదు నా ఫ్రెండ్కి కూడా తెచ్చి ఇచ్చారు అన్నయ్య. అక్కడ ఎగ్జామ్ వల్ల పరిచయమైన అమ్మాయికి. ఇద్దరం ఎగ్జామ్ సెంటర్కి రీచ్ అయ్యాక అక్కడ తినేసి ఎగ్జామ్కి వెళ్ళాము. ఎగ్జామ్ రాసి వచ్చాక ఆఫ్టర్నూన్ టెంపుల్ వెళ్దాం అనుకున్నాము. ఎగ్జామ్ రాసి వచ్చాక నాతో వచ్చిన అమ్మాయి టెంపుల్కి రాలేనని చెప్పింది. సో నేను ఒక్కటే ఆటోలో వెళ్ళిపోయాను. దగ్గరే అంటే ఆల్మోస్ట్ ఒక 20 రూపీస్ 30 రూపీస్ అలా పడుతుంది. అండ్ జర్నీ కూడా పెద్ద దూరం ఏం కాదు, దగ్గరే. అండ్ మిడిల్లో చాలా స్టేస్ వస్తూ ఉంటాయి, ఎందుకంటే ఇది చాలా ఫేమస్ ఇటు సైడ్ టెంపుల్లో. కర్ణాటక వాళ్ళు కూడా ఇటు సైడ్ వచ్చి ఉంటారు. అండ్ ఈ టెంపుల్ వచ్చేసి ఆంధ్ర అండ్ కర్ణాటక బార్డర్లో ఉంటుంది. సో చాలామంది ఇక్కడ కన్నడ కూడా మాట్లాడతారు, తెలుగు వచ్చిన వాళ్ళు ఉంటారు, కన్నడ వచ్చిన వాళ్ళు ఉంటారు. సో 2 states పీపుల్ ఈ టెంపుల్ని పూజిస్తారు. టెంపుల్కి నిత్య పూజలు జరుగుతూనే ఉంటాయి. నేను చిన్నప్పుడు చూసిన టెంపుల్కి ఇప్పటికీ చాలా రెనోవేషన్స్ చేశారు. అండ్ ఇది వచ్చేసి నేను ఆటో దిగాక ఆర్చ్ దగ్గర నుంచి నడుచుకుంటూ లోపలికి వెళ్తూ ఉన్నాను. కొంచెం మధ్యలో చాలా షాప్స్ ఉన్నాయి, హోటల్స్ ఉన్నాయి. ఒకవేళ లంచ్ చేయాలంటే నేను దర్శనం చేసుకొని వచ్చాక లంచ్ చేద్దామని చెప్పి చేయలేదు. ఇంకా ఇది వచ్చేసి రామ్ స్టాట్యూ. అప్పుడే అయోధ్య కన్స్ట్రక్షన్ అయిపోయి పూజ స్టార్ట్ చేశారు అయోధ్యలో. సో ఇక్కడ కూడా అప్పుడు రామ్ స్టాట్యూ పెట్టారు. నేను అప్పుడు వెళ్ళాను సమ్మర్ టైంలో, కానీ ఇప్పుడు వీడియో పోస్ట్ చేస్తున్నాను. అంతా వెతుక్కొని టైం పట్టింది ఎడిట్ చేయడానికి. మీకోసం ఇంత కష్టపడి వీడియో ఎడిట్ చేస్తున్నందుకు ఒక లైక్ వేసుకోండి. బయట చాలా షాప్సే ఉన్నాయి, లోపల దేవుడికి కొబ్బరికాయలు కొట్టడానికి. ఇందాక గోలీ సోడా అలా కూడా ఉన్నాయి, కొంచెం రిఫ్రెష్ అవ్వడానికి. సమ్మర్ టైం కాబట్టి నేను వెళ్ళింది. అండ్ ఇవి వచ్చేసి టెంపుల్ మెయిన్ ఎంట్రన్స్. ఇక్కడైతే దేవుడి లీలలు, కృష్ణుడి చిన్నప్పటి అల్లర్లు అన్నీ ఆర్ట్ రూపంలో సైడ్కి ఇలా రిప్రజెంట్ చేశారు. నాకైతే చాలా నచ్చింది. లైక్ అంటే హిస్టరీ మొత్తం మనం ఇప్పుడు చిన్నపిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేయలేం కదా, సో వాళ్ళకి చూస్తేనే కొన్ని అర్థం అవుతాయి, చెప్తే అర్థం అవ్వవు. సో ఇలా మంచిగా రిప్రజెంట్ చేసి చూపించారు. సో నాకు బాగా నచ్చింది. కృష్ణుని దశ అవతారాలు, అతని అల్లర్లు కానీ అన్నీ మంచిగా రిప్రజెంట్ చేశారు. నాకైతే చాలా నచ్చింది. ఇలా మెయిన్ ఎంట్రన్స్లో వెళ్తూ ఉంటే తుంగభద్ర నది కూడా ఇక్కడే ఉంటుంది, టెంపుల్ పక్కనే. మ్యాక్సిమం అందరూ అక్కడ స్నానం చేసి టెంపుల్కి వెళ్తారు. నేను వెళ్ళింది సమ్మర్ టైంలో కాబట్టి వాటర్ అయితే ఎక్కువ ఉండవు, కానీ కనీసం ఒకసారి వెళ్ళి కాళ్ళు కడుక్కుందాం అన్నట్టు వెళ్దాం అనుకొని వెళ్ళాను. ఇక్కడ సైడ్కి స్లిప్పర్స్ వదిలేసి వెళ్ళాము. కాళ్ళు అయితే చాలా కాలిపోయాయి, ఎండ చాలా ఎక్కువగా ఉండింది, అది కూడా మిడ్ ఆఫ్టర్నూన్ కదా. సో అలానే ఇంకా కొంచెం నీడ ఉన్న ప్లేస్ చూసుకొని మెల్లగా నడుచుకుంటూ వెళ్ళాము. కానీ అక్కడికి వెళ్ళాక వాటర్ లేవు, అస్సలు లేవు. కనీసం లెగ్స్ వాష్ చేసుకోవడానికి కూడా వాటర్ లేవు. ఇక్కడ కూడా కొన్ని షాప్స్ ఉండిండే, అంటే లైక్ చిన్నపిల్లలకి బొమ్మలు, అమ్మాయిలకి జ్యువెలరీ అలాంటివి ఉండిండే. బయట కూడా చాలా షాప్స్ ఉన్నాయి, స్టాల్స్ లాగా. సో అక్కడ కూడా కొనుక్కోవచ్చు కావాలంటే. ఇంకా వాటర్ లేవని చెప్పి దర్శనంకి అయితే వెళ్ళిపోయాం. మళ్ళీ లేట్ అవుతుంది, ఎందుకంటే టెంపుల్ క్లోజ్ అయిపోతుంది ఆఫ్టర్నూన్, మళ్ళీ ఉండదేమో అని చెప్పేసి చాలా త్వరగా వెళ్ళిపోయాను ఇంకా రిటర్న్ వెంటనే. ఇది వచ్చేసి మాంచాలమ్మ దేవి టెంపుల్ స్టార్టింగ్లోనే ఉంటుంది. అక్కడ అమ్మవారు ఉంటారు. దాని తర్వాత ఇది మెయిన్ ఎంట్రన్స్ టెంపుల్లోకి వెళ్ళడానికి. లోపల చాలా వరకు ఫొటోస్ తీయకూడదు, వీడియోస్ కానీ తీయకూడదు. సో లోపల నేను ఎక్కువ తీయలేదు. ఇది జస్ట్ ఎంటర్ అయ్యాక కొంచెం స్టార్టింగ్లో ప్రసాదం అది ఇస్తున్నారు. అండ్ ఇది వచ్చేసి మ్యూజియం. ఇది ఓన్లీ బయట కొన్ని మాత్రమే డిస్ప్లే చేశారు, కానీ లోపలికి ఎంట్రీ అవ్వాలి అంటే సపరేట్గా టికెట్ తీసుకొని వెళ్ళాలి. నాకు అంత టైం లేకుండే అని చెప్పి వెళ్ళలేదు.
ఇది జస్ట్ మ్యూజియం బయట కొన్ని పీసెస్ మాత్రమే పెట్టారు. ఏన్షియంట్ పీసెస్ ఇవన్నీ. లైక్ పాతకాలంలో యూజ్ చేసిన రాజుల కాలం నాటి ఈ చైర్స్ కానీ అలా అవన్నీ డిస్ప్లే చేశారు. చిన్నపిల్లలకి ఇవి చాలా నాలెడ్జ్ని ఇస్తాయి. సో చిన్నపిల్లలతో వెళ్తే మాత్రం తప్పకుండా చూపించండి. లోపలికి వెళ్ళి అన్నీ చూపించండి. సైడ్కి ఎంట్రీ అనేది ఉంటుంది. సో ప్రతి ఒక్కటి లోపలికి వెళ్తే క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుంది కదా అక్కడ. సో అది చాలా బెటర్ అనిపించింది. ఇంకా మ్యూజియం అయ్యాక కొన్ని షాప్స్ కూడా ఉన్నాయి. లైక్ బుక్ స్టాల్స్ ఉన్నాయి, పూజ సామాగ్రి ఉంది. బుక్ స్టాల్స్లో దేవుడి బుక్స్ అండ్ రాఘవేంద్ర స్వామి చరిత్ర, పూజ సామాగ్రి ఇలా చాలానే ఉన్నాయి. టెంపుల్ అయిపోయాక నేను బయటకు వచ్చాను ప్రసాదం కోసం. మంత్రాలయం రాఘవేంద్ర స్వామి ప్రసాదం అంటే ఎంతమందికి ఇష్టమో కమెంట్ చేయండి. నాకైతే చాలా ఇష్టం ప్రసాదము. దర్శనం మంచిగా అయ్యింది అని చెప్పి ఇంకా ప్రసాదం తీసుకోవడానికి వచ్చాను. ఇది టెంపుల్ ఎంట్రీ అయ్యాకనే ఉంటుంది. మెయిన్ ఆర్చ్ ఇందాక ఆర్ట్స్ అవి ఉన్నాయి కదా అక్కడే ఉంటుంది ప్రసాదం కౌంటర్. సో ఈచ్ ప్రసాదం 30 రూపీస్ అంట. అలా ఒక్కొక్కరికి 4 ప్యాకెట్స్. అందరికీ ప్రసాదం దొరకాలని అలా పెట్టారు. అంత బాగుంటుంది ఆ ప్రసాదం. అండ్ ఈ హోటల్లో వచ్చేసి ప్యూర్ వెజ్ హోటల్. అంటే నేను లంచ్కి ఇక్కడ తీసుకున్నాను. నేను తినేసి నా ఫ్రెండ్కి పార్సల్ తీసుకెళ్ళాను. నేను గోబీ రైస్ తిన్నాను. మళ్ళీ జర్నీ చేయాలి కదా, హెవీగా వద్దు అని చెప్పి లైట్గా తిన్నాను. ఇంకా ఆటో ఎక్కేసాను రైల్వే స్టేషన్కి. దారిలోనే నా ఎగ్జామ్ సెంటర్ ఉండింది. సో అక్కడ నాతో పాటు వచ్చిన అమ్మాయి అక్కడ ఎక్కేసింది ఆటో. ఇంకా రైల్వే స్టేషన్ రీచ్ అయిపోయాము. ఇంకా ఈవినింగ్ కాసేపట్టుకోయాక ట్రైన్ వచ్చేసింది. మీకు కానీ ఇంకా టైం ఉంటే పంచముఖి ఆంజనేయ స్వామి అని ఉంటుంది నియర్ బై. చాలా పవర్ఫుల్ ఆంజనేయ స్వామి అక్కడ. మీరు అది కూడా విజిట్ చేయండి. నాకు ఎగ్జామ్ ఉండి కుదరలేదు కాబట్టి నేను విజిట్ చేయలేదు. మీరు తప్పకుండా విజిట్ చేయండి. ఆటోస్ మాట్లాడుకొని వెళ్ళొచ్చు ఫ్యామిలీ ఆర్ ఫ్రెండ్స్తో. సో చాలా బాగుంటుంది మంత్రాలయం ప్లస్ పంచముఖి ఆంజనేయ స్వామి. దట్స్ ఇట్ గైస్, మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. బాయ్.